మేడ్చల్ జిల్లా బౌరంపేటలోని గోల్డ్ షాప్లో భారీ చోరీ జరిగింది. రాత్రిపూట సోమేశ్వర్ జ్యువెలర్స్ షాప్ గోడకు కన్నం వేసిన దుండగులు పెద్ద ఎత్తున నగలెత్తుకెళ్లారు. 18 కిలోల వెండి దోపిడీ చేసినట్లు షాప్ ఓనర్ పోలీసులకు కంప్లైంట్ చేశాడు. గోల్డ్ షాప్ షట్టర్కు ఆనుకుని ఉన్న గదిలో రెంట్కు ఉంటామని నమ్మించిన దుండగులు రూమ్ క్లీనింగ్ చేస్తున్నట్లు నటించి గోల్డ్ షాప్ గోడకు కన్నం వేశారు. మార్నింగ్ షాప్ తెరిచేసరికి దోపిడీ జరిగి నగలు కనిపించలేదని యజమాని చెప్పారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించి విచారణ చేపట్టారు. 2 వ్యక్తులు ఉన్నట్లు తేల్చారు. సోమేశ్వర జ్యువెలర్స్ అండి, ఇది మా ఫ్రెండ్దే. మేమందరం కలిసి కిట్టి హోమ్స్లో ఉంటాము. నేను రాత్రి 8:46 రాత్రిపూట దొంగలు వచ్చి రాబరీ చేయడం జరిగింది. సుమారు 20 కేజీలు వెండి పోయింది, ఇంకా వేరే సామాన్లు కూడా పోయాయి, ఎక్విప్మెంట్స్ కూడా తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళ వెహికల్స్ అని ఐడెంటిఫై చేశాం, కానీ బట్ అయితే వాళ్ళు చాలా తెలివిగా వచ్చి నెంబర్లు కనిపించకుండా ఇంకా జాగ్రత్త పడి పక్క రూమ్ రెంట్కి తీసుకోవడానికి వచ్చినట్టు చూపించి రిసీట్ చూపించి క్లీన్ చేసుకుంటామని చెప్పి పక్క వాళ్ళ నుంచి హోల్ పెట్టేసి మా ఫ్రెండ్ షాప్లోకి వచ్చి రాబరీ చేయడం జరిగింది. దీనివల్ల మా ఫ్రెండ్కి ఆల్మోస్ట్ 30 నుంచి 40 లక్షల దాకా లాస్ అండి. పాపం చాలా దారుణమైన విషయం ఇది. దీనికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం పోలీసు వారిని, దయచేసి